హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. ఈరోజు మనం మహాబలిపురం షోర్ టెంపుల్ సందర్శించబోతున్నాం అండి. బీచ్ ఒడ్డున ఉంటుంది అనమాట దీన్ని అందుకే షోర్ టెంపుల్ అంటారు. చాలా పురాతనమైనదండి. సో ఇలా మేము ఏం చేస్తామంటే, మేము చెన్నై నుంచి 2 గంటలు పడుతుందండి మహాబలిపురం. మామల్లాపురం అని కూడా అంటారు, చెప్పానుగా. బీచ్ సైడేనండి అదంతా. ఇది మీరు చూస్తున్నది సముద్ర ప్రీమియం రిసార్ట్ అండి ఇది. సో అలా మేము బయలుదేరి అలా వెళ్ళామన్నమాట. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాము. వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. ఎంతో ఇష్టమైన ఒక ప్రదేశం అన్నమాట ఇది. మీరు కనుక చెన్నై వస్తే తప్పకుండా ఈ షోర్ టెంపుల్ని అయితే చూడండి. మహాబలిపురం, మామల్లాపురం అని కూడా అని అంటారు. చాలా ఫేమస్ అన్నమాట ఇది. ఇది ఒక 1300 ఏళ్ళు పురాతనమైనదండి. పల్లవులు కట్టించిందని అంటారు. అప్పుడు మొదలైందని అంటారు అనమాట. చాలా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఇది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా ఇది గుర్తించారండి. ఇది ఈ రాతి విగ్రహాలతో చేసి శిల్పకళను చూసి అసలు ఎంత అందంగా ఉంటుందోనండి శిల్పకళ అయితే. ఇది చాలా బాగుంటుంది అనమాట. సముద్రానికి దగ్గరగా ఉంటుంది కదండి. సో యాక్చువల్గా అయితే 7 గుడులు ఇలా ఉండేవట. అయితే అవి అన్నీ నీటిలో మునిగిపోయాయి అంటాయండి. కాకపోతే ఇది మాత్రం బయటికి తేలిందనమాట, ఈ ఒక్కటి మాత్రం. అదిగోండి, వచ్చేసాము దగ్గరికి, షోర్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అనమాట. సో ఇలా ఇక్కడ మనం చూస్తే కనుక షాపులు అవి ఉంటాయి రోడ్ సైడ్లో. చాలా రిసార్ట్స్ కూడా చాలా ఉంటాయండి దారిలో. బీచ్ రిసార్ట్లు చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఈ దారిలో. వాళ్ళు బాగా తయారు చేస్తారండి ఇక్కడ. సో ఇలా చూస్తున్నట్టుగా శిల్పాలు తయారవుతాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే మనకి ఈ పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. మహాబలిపురం పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుంది. సో అక్కడైతే మనం కార్ పార్క్ చేసేసేసి ఇంకా లోపలికి అక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుందండి. అక్కడైతే టికెట్ తీసుకుని అందరికీ, పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా టికెట్ ఉంటుందండి, 5 years దాటిన పిల్లలందరికీ. సో ఆ టికెట్ అయితే తీసుకుని మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఈ షాప్స్ అన్నీ దాటుకుని వెళ్ళిపోతే ఉంటుందండి. ఇక్కడ కనపడుతున్న ఈ బ్యాటరీ కార్లు ఉన్నాయి కదండి, ఇవైతే గేట్ దగ్గర నుంచి లోపలికి టెంపుల్ దగ్గర ఇంకో గేట్ ఉంటుందండి. ఆ గేట్ వరకు అయితే ఇలా బ్యాటరీ కార్స్ అరేంజ్ చేశారనమాట. మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది కదండి, అందుకని చెప్పేసి మేము ఈ బ్యాటరీ కార్లోనే ఎక్కి వెళ్ళాం అన్నమాట. చాలా దగ్గర, అసలు మామూలుగా అయితే నడిచి వెళ్ళిపోవచ్చు, కానీ సరే ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ బ్యాటరీ కార్ ఎక్కేసి వెళ్ళాం అనమాట. వచ్చేసాము. ఇదే గేట్ అన్నమాట, గుడి దగ్గర గేట్ అండి ఇది. ఇలా లోపలికి వెళ్తున్నాము మనం. ఇదే గుడి అండి, దూరం నుంచి అన్నమాట. ఇది ఎంతో సూపర్ గుడి అండి, అసలు ఎంత బాగుంటుందో చూడడానికి. ఏ గుడైనా అందంగా ఉంటుంది కదండి, దూరం నుంచి చాలా బాగుంది అనమాట. దూరం నుంచి కూడా చుట్టూ గ్రీనరీ అది బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అసలు చక్కగా హాయిగా చూడడానికి ఎంతో బాగుంది. మిట్ట మధ్యాహ్నం అయినా కూడా అంత ఎండలో కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చుట్టూతో ఇలా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారండి. అది సముద్రం అండి. ఇలా సముద్రం కనబడుతుంది చూసారా, టెంపుల్ వెనకాల సముద్రం అన్నమాట. ఇదంతా పక్కన వెనకాల ఇలా 3 వైపులా ఇలా ఉంటుందండి బే ఆఫ్ బెంగాల్.
బంగాళాఖాతం అనమాట. ఇదిగోండి చూస్తున్నారా. ఇది కోనేరండి. అక్కడ మనం మామూలుగా అంటే చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది అనమాట. కోనేరు స్విమ్మింగ్ పూల్. అప్పట్లో నీళ్ళు ఉండేవేమో, మరి ఇప్పుడైతే నీళ్ళు లేవు ఇందులో. నీళ్ళు లేవండి. అప్పట్లో మాత్రం ఉండేవి. ఏవో ఫారినర్స్ కూడా వచ్చి చూసారు, చక్కగా చీర కట్టుకుని వాళ్ళు ఎంత చక్కగా అసలు అందంగా ఫారినర్స్ చీర కట్టుకుని వాళ్ళు ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారండి. అందుకే వాళ్ళని కూడా షూట్ చేశాను. చూసారా, కోనేరు నీళ్ళు లేవు ఇప్పుడు. ఇలా మనం ప్రదక్షిణ చేసినట్టేనండి. అలా చుట్టూతా ఇలా చూసారా, పాత్వే ఉంది కదా, ఇలా ఈ పాత్వే వెంబటి మనం వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. గుడి వెనక్కి అక్కడ బాగా నీడగా ఉంది, చక్కగా ఇలా చుట్టూతా పచ్చగా ఉంది చూసారా. అలా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతాము. దూరం నుంచి సైడ్ నుంచి అయితే గుడి ఇలా ఉంటుందన్నమాట. ఆ కోనేరు పక్కన అంతా ఇలా ఉంటుంది. ఇలా మొత్తానికి పక్క నుంచి ఇలా కనబడుతుంది దగ్గర నుంచి. ఇది సైడ్ వ్యూ అండి ఇది. ఇలా అయితే మనం వెనక్కి వెళ్ళిపోతే ఆ వెనకాల వైపు మనకి శివలింగం ఉంటుందండి. అక్కడ చతుర్భుజ శివలింగం ఉంటుందన్నమాట. అక్కడ చతుర్భుజ శివలింగం అంటే 4 పలకలుగా ఉంటుందండి ఈ శివలింగం. చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. జనరల్గా మనకు అసలు ఇలా కనపడదు కదా శివలింగం 4 పలకలుగా. ఇక్కడైతే మాత్రం ఇలా 4 పలకలుగా ఉంటుందన్నమాట. ఇలా వెనక నుంచి మనం అలా చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ సైడ్లోంచి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ అన్నీ ఇలా సింహాలు ఇవన్నీ మొత్తం రాతితోనేనండి. ఇదంతా కూడా చూస్తున్నారా, ఈ సైడ్ గోడ కానీ మొత్తం గుడి అంతా చుట్టూతా మొత్తం కూడా అంతా రాతితోనే కట్టబడి ఉందండి. ఇలా సైడ్నే కాకుండా మొత్తం అంతా కూడా రాతితో ఇలా చేసిందనమాట. చాలా బాగుంది అసలు. దగ్గర నుంచి చూస్తే కూడా చూడండి అసలు రాయి ఎంత ఇదిగా ఉందో అసలు. అందుకే ఇంత గట్టిగా ఉందేమో ఇన్ని సంవత్సరాలు అయినా కూడా. 1300 ఏళ్ళంటే మాట్లాడండి, ఇంత గట్టిగా ఉందో కదా. అప్పట్లో కట్టింది అయినా కానీ నీటిలోంచి బయటపడ్డాక కూడా ఇంత బాగుందన్నమాట. ఇలా చుట్టూతో ఇలా గ్రీనరీ తోటి చాలా అందంగా కనబడుతుంది అసలు. ఇక్కడ పూజలు అయితే జరగట్లేదండి ఇప్పుడు. పూజలు ఏమీ జరగట్లేదు. శివుడిది ఉంటుంది మూర్తి ముందు వైపు, వెనకాలేమో శివలింగం ఉంటుంది. కానీ అది కూడా బాగా పాతగా కనబడుతూ ఉంటుంది అనమాట. సరిగ్గా లైటింగ్ అది కూడా ఉండదండి. మనం ఫోటో వీడియో తీసినా కూడా సరిగ్గా రావట్లేదు అనమాట. అసలు లోపల ఏమి లైట్స్ అవి లేవు, ఏమి లోపల ఎందుకనో మెయింటెనెన్స్ చేయట్లేదండి. అలా ఉంచారు అంతే, ఏమీ చేయట్లేదు కాబట్టి మనకి సరిగ్గా అవి కనపడట్లేదు అనమాట. ఉండటం అయితే ఉంది. ఇలా అనమాట, ఇలా ఉంటాయి అవన్నీ. చూస్తే కనుక మనం సైడ్ నుంచి వెళ్ళిపోతే ఇలా ఎంతో అందంగా ఉంటుందండి. ఇది ముందు వైపు అండి, ఇదన్నమాట ముందు వైపు, గుడికి ముందు వైపు. ఇలా మనం చుట్టూతో తిరిగి ఇలా వస్తే అప్పుడు ముందు వైపుకి వెళ్ళొచ్చండి. డైరెక్ట్గా ముందు వైపుకి వెళ్ళడానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ మెట్లు లేక బాగా ఎత్తెత్తుగా మెట్లు ఉంటాయండి, అవన్నీ దిగి వెళ్ళాలి. సో అందుకని అందరూ కూడా ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు కూడా ఉంటుంది కదండి. అందుకని ప్రదక్షిణ చేసినట్టుగా అలా వెళ్ళి అప్పుడు ముందు వైపుకి వెళ్ళి ఇలా కనబడుతుంది అనమాట. ఇక్కడేనండి శివుడిది ప్రతిమ ఉంది లోపల, కానీ సరిగ్గా కనపడటం లేదు. ఇదిగోండి ఇవన్నీ సింహాలు చూస్తారా ఎలా చెక్కున్నాయో, భలే అందంగా ఉన్నాయి. ఇది ముందు వైపు వ్యూ అనమాట గుడిది. ఇదిగోండి ఇలా దగ్గర నుంచి ఇలా ఉంది మొత్తం అంతా. ఎంత పాతది అసలు, ఆ పాత రాయి అది కూడా తెలిసిపోతూ ఉంటుందండి చూస్తే. సో మళ్ళీ అలా మొత్తం చూసేసాక టెంపుల్ మళ్ళీ ఆ బ్యాటరీ కార్లోనే మేమైతే తిరిగి వచ్చేసామండి. ఇంకా చూసారా, ఇలా బయటకు వచ్చేసాక మనం టెంపుల్లోంచి బయటకు వచ్చాక
ఇలా సైడ్లో మనకి బీచ్ వెళ్ళడానికి దారి ఉంటుందండి. ఆ దారిలో అయితే ఇలా చాలా షాపింగ్కి మీరు చేసుకోవాలంటే ఈ గవ్వలు, ఆల్చిప్పలు, ఇలాంటివి బొమ్మలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. అవి మీరు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చండి. అలా అయితే కనుక మా మహాబలిపురం ట్రిప్ అయితే అలా ముగిసిందండి. చాలా బాగుందన్నమాట. మీరు కనుక చెన్నై వస్తే తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.